మేడం చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని చూస్తుంటాం కదా, ఎక్స్రేల మీద ఎక్స్రేలు తీపిస్తూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ఎన్ని చేసిన వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు అంటారు? ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అవుతూ ఉంటారు. ఈ లోపల 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, 2 సార్లు ఎలక్షన్లు అయిపోతాయి, కానీ వీళ్ళ మోకాళ్ళ నొప్పులు మాత్రం తగ్గవు. అసలు ఈ నొప్పి తగ్గితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు కదండి జనాలకి. ఎక్స్రేలు తీసినా మందులే రాస్తారు, ఎక్స్రేలు తీయకపోయినా మందులే రాస్తారు. పరిష్కారం లేని చోట ఎక్స్రేల మీద ఎక్స్రేలు చేయించి ఉపయోగం ఉందండి? ఎంత అరిగిపోయిందో చూస్తారా, ఎంత బాగా అరిగిపోయిందో చూస్తారా? ఎక్స్రే తీసాక కూడా మళ్ళీ అవే సలహాలు వినిపిస్తాయి కదా, మెట్లు ఎక్కకండి, కింద కూర్చుని లేవకండి, ఇండియన్ టాయిలెట్లు వాడకండి, ఫిజియోథెరపీలు చేయండి అని. ఎక్స్రేలు తీసినా ఇన్ఫర్మేషన్ కోసమే, డాక్టర్ కన్సల్టేషన్లు చేసినా ఇన్ఫర్మేషన్ కోసమే, యూట్యూబ్ నిండా ఇన్ఫర్మేషన్ కోసమే. పేషెంట్ అనే వాళ్ళకి కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదండి, వాళ్ళకి పరిష్కారం, అంటే వాళ్ళకి సొల్యూషన్ కావాలి. మోకాళ్ళ నొప్పికి ప్రపంచంలో పరిష్కారం లేదండి. ఇది సింపుల్గా మీరు గూగుల్ చేస్తే కూడా అది చెప్తుంది. దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. అసలు పరిష్కారమే లేని చోట గ్రేడ్ మారకుండా, రోగం ముదరకుండా, సర్జరీ దాకా వెళ్లకుండా ఈ రోజు జాగ్రత్త పడడం అనేది తెలివైన పని.